హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మనస. సార్ ఇది 'ప్రవస్తి' ఒక ఎలిగేషన్స్ ఏసింది గదా! మ్యూజిక్ డైరెక్టర్ మీద, హ్మ్. సునీత గారి మీద, ఇలా జడ్జెస్ మీద అందరి మీద చంద్రబోస్ గారి మీద కూడా. సో, దానికి సంబంధించి సునీత గారు రియాక్ట్ అయ్యారు. హ్మ్. సో, ఆమె వెర్షన్ ఆమె చెప్తుంది. ఈమె వెర్షన్ ఈమె. సో, ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అని మీ అనాలిసిస్ ప్రకారం మీరేం చెప్తారు? ఎవరి వెర్షన్ వాళ్ళకి కరెక్ట్‌గానే ఉంటది. నా వెర్షన్ నాకు. ఇంతమంది ఇప్పటి వరకు వచ్చారు. చాలా కాలం నుంచి నడుస్తా ఉంది. దాదాపు ఓ 30 ఏళ్ల నుంచి నడుస్తుంది 'పాడుతా తీయగా' అనేది. ఇప్పటి వరకు ఎవరు ఈ విధంగా రియాక్ట్ కాలేదు. హ్మ్. వాళ్ళకి అన్యాయం జరిగినా కూడా సైలెంట్‌గానే వెళ్ళిపోయారు. ఎందుకులే మనతో అని. మరి ముఖ్యంగా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అనే ఆయన ఉన్నాడు కదా! దివంగత ఆయన చనిపోయారు. ఆయన గురించి విమర్శలు చేయకూడదు. కానీ అప్పట్లో ఇలా చెప్పుకునేవాళ్ళు. ఆయన ఆయన గురించి కూడా. అంటే ఆయన ఓన్లీ జడ్జి మాత్రమే. ఆయన వర్గం అంటే ఆయన సామాజిక వర్గం కాని వాళ్ళను ఆయన ఎద్దేవా చేసి, చులకన చేసి, సెటైర్‌లేసి మాట్లాడతాడు. వేరే కమ్యూనిటీ వాళ్ళని అలా మాట్లాడతాడు అనే వివాదం, విమర్శ ఉండనే ఉంది. మామూలుగా సంగీత ప్రపంచం గురించి తెలుసుకుంటే ఇది అనాదిగా వస్తుంది. ఇప్పుడు ఘంటసాల దగ్గర నుంచి చాలామంది సినిమా పరిశ్రమకొచ్చి ఒక ఆనంద్ అనే ఒక ఆయన ఉన్నాడు. చాలా మంచి మంచి పాటలు పాడాడు. అతని సామాజిక వర్గం వేరే కావడంతో ఆయన తీసి పక్కన పెట్టారు. చాలా సినిమాలు ఆయన రామకృష్ణ అనే ఆయన 'భక్త కన్నప్ప' అనే సినిమాలో చాలా మంచి పెద్ద హిట్ అయిన పాటలు పాడాడు. హ్మ్. అవి కాకుండా చాలా గీతాలు ఆయన ఆయన గొంతు ఘంటసాల కంటే అద్భుతంగా ఉంటుంది గొంతు. ఆయన ఒక పెక్యులర్ వాయిస్. ఆయనే చెప్పుకున్నాడు నన్ను తొక్కేసిన అంటే ఆయన సేమ్ అందరూ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా ఎదుటివాడిని ఎదగనీయలేదు. అంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన వాడిని ఎదగనీయలేదంటే ఇంక వేరే వాళ్ళను పలకరిస్తారా? అవును. నేను ఒక ఒక ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఆమె వయసు 86 సంవత్సరాలు. ఆమె పేరు ఉడతా సరోజిని ఆమె పేరు. ఆమె దాదాపు 200 సినిమాల్లో పాటలు పాడింది. దేవదాసు పాత దేవదాసు ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు దేవదాసులో. హ్మ్. అందులో హ్మ్. ఓ దేవదా అనే ఒక పాట ఉంటది. పార్వతి చిన్నపిల్లప్పుడు పాడిన హ్మ్. పాట. ఆ పాట పాడింది ఉడతా సరోజిని. ఆమె 200 పాటలు పాడినా కూడా ఆమెను తీసి పక్కన పెట్టారు. ఇది హ్మ్. ఏదైతే ఈ సామాజిక వర్గం సినీ సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గం ఉంది. ఆ వర్గం మిగతా వాళ్ళని రానిలేదు. ఈమె కూడా నేను 86 ఏళ్ల వయసులో ఆమెను వెతికి పట్టుకొని ఆమె అసలు ప్రపంచానికి తెలియదు. నేను ఆమెను తీసుకొనొచ్చి 'కృష్ణానగర్ కథలని' చేశాను నేను. చేసినప్పుడు ఆమె బాధపడింది. "ఎందుకమ్మా నువ్వు ఇంత మంచి పాటలు పాడినావు నీకెందుకు రాలేదంటే" "నీకు తెలియనిదేముంది నాన్న, నేను వాళ్ళ సామాజిక వర్గం కాదు. కాబట్టి నాకు అవకాశాలు రాకుండా నన్ను తొక్కి పడేశారు." పాడడం మానేసి చాలామంది గాయనీమణులు వాళ్ళు స్టేజ్‌లకే పరిమితం అయిపోయారు. హ్మ్. బికాస్ ఆఫ్ ఈ రాజకీయాలు. ఇటు చెప్పుకుంటూ పోతే సంగీత ప్రపంచంలో మనకు చాలా లోతులుంటాయి. అవన్నీ మనకు తెలియదు. ఈ ఇన్సిడెంట్ ఈ అమ్మాయిది ఏదైతే ఉందో ఈ ఎంత మానసికంగా ఆ అమ్మాయి చిన్న పిల్లప్పటి నుంచి పాడుతా ఉంది తెలుసు కదా! అవును. ఆహ్, బాల బాల వయసు నుంచి యవ్వనం వరకు పాడుతా ఉంది. అంటే చాలా చాలా భాషల్లో పాడింది. చాలా ఛానెల్‌లో పాడింది. అన్ని పాడిన అమ్మాయి అంత ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యి ఇంక కెరియర్ వదులుకున్నట్టే కదా! వద్దురా నాకు ఈ పాట అని. ఎందుకు మా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ కొడుకు అద్భుతంగా పాడాడు 'పాడుతా తీగ'లో. వాడిని తీసి పక్కన పడేశారు. అటు హ్మ్. పాడరా అంటే తర్వాత నేను పాడను. నన్ను ఇంత ఇన్సల్ట్ చేశారు వాళ్ళు అని అంటే నాకు తెలిసిన అంటే నిజాలు. సరే దీని మీద గీతాకృష్ణ అని ఒకాయన ఈ మధ్య చాలా విషయాల్లో హ్మ్. సీనియర్ డైరెక్టరు. ఆయన చాలా ఫెరోషియస్‌గా పోస్టులు పెడుతున్నాడు. అందరికి తేలుస్తా, సునీత ఏందో చెప్తా, చంద్రబోస్ ఏందో చెప్తా, కీరవాణి జాతకం మొత్తం మీద కొడతా, అతనొక వ్యభిచారి అని స్టేట్మెంట్ ఇచ్చాడతను. పెడతా 2 రోజులు స్టోరీ పెడతా అని. ఇది ఎక్కడికి చిలికి గాలివాన ఎక్కడికి పోతదో, ఏమేమి నిజానిజాలు బయటపడతాయో, బయటపడతాయో అర్థం కాని ఎవరెవరు బయటకొస్తారో. ఎవరెవరు బయటకొస్తారో, ఇంకా ఏమేమి స్టోరీలొస్తాయో అంటే కొంతమంది బాధితులు ఉంటారు కదా! వాళ్ళు కూడా స్పందిస్తుంటారు. అయితే వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే, పాడుతా తీయ అనేది ఈటీవీ అనే పెద్ద సంస్థ కదా! ఆ సంస్థకు మద్దతుగా సునీత కూడా కొందరికి మద్దతుగా ఏం చేస్తా ఉంది, వాళ్ళతో మాట్లాడిస్తా ఉంది. కొంతమంది లోకల్ సింగర్స్ వాళ్ళు ఉంటారు కదా! కొన్ని మీడియా పీపుల్‌ను కూడా వాళ్ళను హ్మ్. చెప్పండి ఇది ఇట్లా కాదు, మేము ఇట్లా చేయలేదు అని విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అట్లా అసలు ఆ అమ్మాయిదే తప్పు, వీళ్ళదేం తప్పు లేదు అనంటారు. హ్మ్. ఆ అమ్మాయి ఏం తప్పుంది? ఎందుకంటే అమ్మాయికి సపోర్ట్ కూడా లేదు కాబట్టి, ఆ హ్మ్. అమ్మాయి గురించి పెద్ద ఎవరికీ తెలీదు. అదే వీళ్ళంటే అందరికీ తెలుసు కాబట్టి, వీళ్ళు తొందరగా బయటపడొచ్చు అని హ్మ్. ఆ అమ్మాయి మీదకి నెట్టేస్తున్నారు ఇప్పుడందరూ. ఆ! అందరూ ఆ అమ్మాయిని పాపం ఆ అమ్మాయికి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వడం లేదు. అవును. అందరూ యాహ్! ఇది, ఇది అని
ఇవన్నీ పోస్టులు పెడతా ఉన్నారు. అంటే ఏం చేస్తుంది ఫ్రస్ట్రేషన్ ఎవరికైనా కూడా, టాలెంట్ ఉండి అన్నీ ఉన్నా కూడా ఏం చేయలేనప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా మంచి వాళ్ళు ఆ అమ్మాయికి మద్దతు పలికితే అవును. చాలామంది ఈ ఏదైతే ఈ పాడుతా తీయగలో బాధితులు ఉన్నారో వాళ్ళు మంచి టాలెంట్ ఉండి కూడా మేము వచ్చేసాము గెలుస్తాం అనుకుని త్రుటిలో లాస్ట్ చివరిలో ఎత్తిపోయి నువ్వు కదా అది అని అంటారు కదా, ఉమ్. అలాంటి వాళ్ళు చాలామంది ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే పాడుతా తీగ నుంచి చాలామంది సింగర్స్ వచ్చారు. ఉషాను, కౌసల్య, గీతా మాధవి, ఇలా చాలామంది వచ్చారు. అవును. వీళ్ళలో చాలామంది విన్నర్స్ కాదు, మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళే. వెళ్ళిపోయి పాడుతా తీయగలో మేము పాడామని పేరు చెప్పుకొని సింగర్స్ అయిన వాళ్ళే ఉన్నారు. ఆ శ్రీకృష్ణ ఉమ్. వీళ్ళంతా అట్లా అయిన వాళ్ళే. ఇంకా శ్రీరామ్ ఎందుకు ఇప్పుడు ఉన్న పేరు ఇప్పుడు వివాదాస్పదమైందనుకో కెరీర్ ఆగిపోతుంది అని ఎవరు నోరు బయటికి మెదపడం రావట్లేదు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో.